కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్షన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్లు అయితే ఇంటికే తెచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళని, చంద్రబాబు చేసిన పనికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్షన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి, ఉదయం నుంచి కూడా బ్యాంకర్ల దగ్గర వృద్ధులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ బ్యాంకులు తెరవక ముందే బ్యాంకుల వద్దకు వచ్చి కాపు కాసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది వృద్ధులకు ఇప్పటివరకు కూడా పెన్షన్లు అందని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే బ్యాంకులలో అకౌంట్లలో అమౌంట్ జమ చేశామని అక్కడ అధికారులు అంటూ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అకౌంట్స్ లో జమ కాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం, అంతేకాకుండా చాలా మంది వృద్ధులకు ఫింగర్ పడకపోవడం. సో గతంలో ఫింగర్ పడినటువంటి వృద్ధులకు ఐరిస్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేవారు. కాకపోతే ఇప్పుడు బ్యాంకులోకి వచ్చినటువంటి వృద్ధులకు మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎక్కువ మంది వృద్ధులందరినీ కూడా వెనక్కి పంపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ కాలేదు కాబట్టి మీరు అక్కడ వెళ్లి లింక్ చేసుకోండి. అంతేకాకుండా ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ కూడా లింక్ కానందు వల్ల మిమ్మల్ని అంటూ అధికారులు, బ్యాంకు అధికారులు వీళ్ళని బయటికి పంపిస్తున్నారు. కాకపోతే కస్టమర్ సర్వీస్ సెంటర్ల మధ్య మాత్రం కొంతవరకు పెన్షనర్లకు పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు బేస్ చేసుకుని కస్టమర్ సర్వీస్ సెంటర్ల వద్ద కూడా పెన్షన్ల పంపిణీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా వృద్ధులకు వేలు గుర్తు పడకపోవడం, అంతేకాకుండా బ్యాంకులకు ఇక్కడ ఆధార్ కార్డు అనేటువంటిది లింక్ కాకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 2 వ్యక్తులు పెన్షన్ల కోసం వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రధానంగా రాయచోటి పట్టణంలో బ్యాంకు ఎదుటే ఒక వృద్ధుడు కుప్పకూలి మృతి చెందగా, ఈ రోజు ఉదయం నిన్న బ్యాంకుకి వెళ్లి పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి, అంటే ఒక మహిళ పూర్తిగా వడదెబ్బకు గురై మృత్యువాత పడినటువంటి పరిస్థితులు కడప జిల్లాలో నెలకొని ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా బ్యాంకులు అటు ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, అదేవిధంగా బద్వేలు, రాజంపేట ఈ యొక్క బ్యాంకుల అన్నిటి వద్ద కూడా వృద్ధులందరూ ఉదయం 8 గంటల నుంచే కాపు కాస్తున్నారు. ఎందుకంటే ఎండ, అంటే దాదాపు 10 దాటిందంటే తీవ్ర ఎండ, అదే కాకుండా వడగాలులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు ఉదయమే వచ్చి బ్యాంకుల వద్ద వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే బ్యాంకర్స్ మాత్రం ఇప్పుడే, అంటే మనం చూసినట్లయితే 10 గంటలకు అన్ని బ్యాంకులు కూడా ప్రారంభమయ్యాయి. బ్యాంకులు ప్రారంభమైనటువంటి వెంటనే అన్ని బ్యాంకులు కూడా పూర్తి రద్దీ. మనం చూసినట్లయితే ఇక్కడ బ్యాంకులు అన్నింటిలో కూడా పూర్తి రద్దీగా ఉంది. కానీ మీడియాను సైతం బ్యాంకుల్లోకి రానిలేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క సిస్టమ్స్ కావచ్చు, అదేవిధంగా సర్వర్లు కావచ్చు, పూర్తిగా మొరాయిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే అధిక సంఖ్యలో ఒక్కసారిగా వృద్ధులతో పాటు మహిళలు, వికలాంగులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉండడంతో బ్యాంకర్స్ యొక్క సర్వర్లు సతాయిస్తూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది చాలా ఆలస్యం అవుతున్నది. కాకపోతే అటు సచివాలయ సిబ్బంది కూడా మీకు బ్యాంకుల్లో అమౌంట్ వేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారు కూడా స్పెసిఫిక్ సమాచారం ఇక్కడ ఇవ్వడం లేదనేటువంటిది వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.